ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ లోకంలో మరణము రుచి చూడకుండా, చావు మింగివేయకుండా ఎవరునూ శాశ్వత కాలము జీవిస్తూ ఉండలేరు. ప్రతి ఒక్కరూ మరణము రుచి చూడాల్సిందే. పుట్టుట ఇటుటకే అని నానుడి మనము గమనిస్తాం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళును ఆయన సిలువలో జయించాడు. మరణాన్ని ఎన్నడూ ఇక శాసించకుండా మానవాళి జీవితంలో ఆయన యందు విశ్వాసం ఉంచి వారిలో మరణము ఏ హాని చేయలేదు, మరణం ద్వారా ఏ ప్రమాదము లేదు అని ఆయన సెలవిస్తూ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పునరుత్థానమును జీవమును నేనే అనగా మానవుడు శరీరానుసారంగా ఒకవేళ మరణించినను ఆ మరణము కేవలము ఒక స్వల్పకాల ఎడబాటే. తర్వాత క్షయమైన ఈ శరీరము అక్షయంగా మార్చబడును, మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడును. దేవుడు ఆయన ఏ రీతిగా మరణమును జయించి సమాధిని గెలిచి ఆయన పునరుత్థానుడై తిరిగి లేశాడో, ఆ రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు కూడా తిరిగి మహిమ శరీరంతో, తిరిగి అక్షయమైన శరీరంతో తిరిగి లేస్తారు. మహిమలో నుండి అధిక మహిమలోనికి యేసుక్రీస్తును పోలి జీవిస్తారు అని దేవుడు గొప్ప వాగ్దానము అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరణాన్ని, పాతాళాన్ని, నిత్య నరకాన్ని ఆయన విశ్వాసికి సంపూర్ణంగా లేకుండా వాటిని కొట్టివేశాడు. అయితే ప్రశ్న, ఈరోజు నీవు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతున్నావా? నీ పాపములు ఆయన రక్తంలో కడుక్కున్నావా? ఆయనకు సాక్షిగా జీవించుటకు ఒక తీర్మానం చేసుకున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కొరకు నా కొరకు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి పాపముల కొరకు ఆయన సిలువలో అప్పగించబడ్డాడు. తలపై ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకలు, పాదములకి శిలలు, శరీరమంతా నలుగొట్టబడింది, దున్నబడింది. ఆయన మరణించాడు, కారణము నీ పాపముల కొరకు. మరి ఆయన మరణం జయించి తిరిగి లేచాడు నిన్ను నీతిమంతునిగా చేయటకు. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివానికి నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన ఈ గొప్ప బలియాగము చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆయన యొక్క రక్షణను పొందుకొని నిత్య జీవానికి వారసుడుగా నీవు నేను కావాలని దేవుడు కోరుకుంటుండగా రండి కలిసి ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానం పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాయా. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకునని సెలవిస్తున్నారయ్యా. ఉదయకాలంలో ప్రభా, వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని దీవించండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు స్వర్గానికి చేరుకోలేడని ప్రభా వాక్యం సెలవిస్తున్నారు కదండి. అయ్యా, ఉదయకాలం ప్రభా ఇంకా రక్షణ పొందక, మిమ్మల్ని ప్రభా హృదయంలో స్వీకరించక, ఇంకా ప్రభా అయ్యా మీకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, నేటి రక్షణ దినము ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అంటున్నాను దేవా. తమ హృదయాలు నీకు అర్పించి ప్రభు మీ రక్తం ద్వారా పాపములు ప్రభు కడుక్కొని పరిశుద్ధులుగా, విశ్వాసులుగా అయ్యా నిత్య జీవానికి వారసులగుటకు కృప ఇమ్మలందరికీ దయచేయమని, దినమంతటి కావాల్సిన కాపుదల భద్రత ప్రార్థనలోకి వచ్చిన వారందరికీ అనుగ్రహించమని, బర్త్డేస్ ప్రభా, యానివర్సరీ చెప్పుకుంటున్న వారిని ప్రభా దీవించి ఆశీర్వదించమని, దినమంతటి కావాల్సిన కృపతో ఈ బిడ్డలు నింపమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించు.